మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 20 రోజులు కంప్లీట్ అయింది. ఈ 20 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు వచ్చాయి. ఇక కర్ణాటక నుంచి 7 కోట్లు, కేరళ నుంచి 6 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి తమిళ వర్షన్కి 24 కోట్లు. అలా టోటల్గా 20 రోజుల్లో మహారాజా సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే కల్కి ప్రపంచంలో 100 రాదనుకున్నాం, కానీ బట్ 100 అతి కష్టం మీద ఎలాగో వచ్చేసాయి. ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో ఇది రెండవ 100 కోట్ల సినిమా. మొదట బాక్, మన తెలుగులో బాక్, తమిళ్లో అరణ్మనై 4, అది మొదటి 100 కోట్ల సినిమా ఈ సంవత్సరం. ఇది రెండో 100 కోట్ల సినిమా అండ్ విజయ్ సేతుపతికి మొదటి 100 కోట్ల సినిమా హీరోగా. ఇక ఈ 100 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 48 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 30 కోట్లు అయితే 21 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 18 కోట్లు తమిళ వర్షన్కి, 3 కోట్లు మన తెలుగు రాష్ట్రాలకి. అలా 21 కోట్లకు అమ్మితే 48 కోట్లు వచ్చాయి. అంటే 21 కోట్లు వెనక్కి వచ్చి మరో 27 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. తెలుగులో 3 కోట్లకు కొంటే 13 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6.5 కోట్లు ఉంది. అంటే 3 కోట్లు కొంటే 3.5 కోట్లు లాభాలతో తెలుగులో కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. మొత్తానికి తమిళ ఇండస్ట్రీకి రెండవ 100 కోట్ల సినిమా ఈ సంవత్సరం. అది మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా. రిలీజ్ అయిన 20 రోజుల్లో 100 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 48 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 27 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.